మహబూబాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ రఘుపతి రెడ్డిపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టి విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని సంస్థ ఫౌండర్ శివాజీ డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ సమస్యలను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని, పోలీసులు సమన్వయంతో చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులపై దాడులు, బెదిరింపులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, హాస్టల్ సమస్యలు, ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య వంటి అంశాల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 30న నిర్వహించనున్న భారీ విద్యార్థి సభకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని శివాజీ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాసభలను చేయండి. జంజీ నడిపే 30వ తారీఖు మహాసభలను చేయాలి. మహబూబాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థిపై చేయి చేసుకున్న సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థిపై చేయి చేసుకున్న సిఐని వెంటనే చేయాలి. జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు 30వ తారీఖు నాడు జెన్జీస్ తెలంగాణ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు తెలంగాణలో ఉన్నటువంటి జెన్జీలు అందరూ తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదే రకంగా విద్యారంగ సమస్యలపై విద్యార్థులపై చూపుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ 30వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకు విజయవంతం చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా మేధావులు, కళాకారులు, కవులు మేము 30న నిర్వహించబోయే సభకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. ఇదే రకంగా తెలంగాణలో నిన్న మహబూబాబాద్లో సిఐ రఘుపతి రెడ్డి అని సిఐ తెలంగాణలో ఉన్నటువంటి ఒక పాలిటెక్నిక్ విద్యార్థిపై గొంతు పిసిగి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఆయన చాలా తీవ్ర ఆందోళనకు లోనవడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ రఘుపతి రెడ్డి సిఐ ఎమ్మటే ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయాలని ఈరోజు జెన్జీ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున పిలుపుస్తున్నాము. అతనికి సస్పెండ్ చేయని పక్షంలో భారీ ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలకు పిలిపిస్తామని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అతన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ప్రభుత్వం ఎమ్మటే స్పందించి అతనికి తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము.